మనం ఫస్ట్ క్లోజింగ్ మన వైపు ఉండాలండి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను క్లాత్. ఇక్కడ కింద 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే లెగ్ దగ్గర మనం బక్రం వేసుకుంటాం కాబట్టి. లెగ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాను, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. హైట్ వచ్చేసి 43 ఇంచెస్ ఉందండి. మనం 8 ఇంచెస్ బెల్ట్ తీసుకుందాము. సో ఇక్కడ నేనైతే 8 ఇంచెస్ మైనస్ చేస్తే ఇక్కడ 35 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి క్లాత్ ఎంత విడుతుంటే అంత విడత తీసుకోవాలండి. అక్కడికి లైన్ మొత్తం డ్రా చేసేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ ఎంత విడుతుంటే అన్ని ఫ్రిల్స్ వస్తాయి సైడ్స్కి. సో స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ పిస్తా నేను మార్క్ చేస్తున్నానండి. 10 ఇంచెస్ పెట్టాను పిస్తా డౌను. ఇక్కడ క్రాస్గా లెగ్ లూజ్ దగ్గర మనము టేప్ పట్టుకొని క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ లెగ్ లూజు పైన కట్ చేసేస్తున్నాను. ఇక్కడ లెగ్ లూజ్ దగ్గర నుంచి కట్ చేసేసుకోవాలి. ఇంకా అక్కడ పిస్తా దగ్గర కటింగ్స్ చేయాలి, ఓపెన్ దగ్గర. ఇక్కడ చూడండి, ఇది మనకి నడుం బెల్ట్ కోసము క్రాస్ పీసెస్ ఉన్నాయి కదా, ఇది నేను స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నాను, కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటే. వీటిని మనం రెక్టాంగిల్ షేప్లో మనము వేసుకొని, మనము జాయింట్స్ వేసుకొని మనము హిప్ బెల్ట్ తయారు చేసుకోవాలి. మనకి మోస్ట్లీ మనకి 2.5 మీటర్స్ 2.2 మీటర్సే ఇస్తారండి ప్యాంట్ క్లాత్. సో మనం ఇలా క్రాస్ పీసెస్ని అడ్జస్ట్ చేసుకొని మనం హిప్ బెల్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మెటీరియల్స్లో అంతే క్లాత్ ఉంటుంది. సో ఇలా క్రాస్ పీసెస్ని మనం ఇలా జాయిన్ చేసుకొని రెక్టాంగిల్ షేప్గా వస్తుంది, అది హిప్ బెల్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.